హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. చదువుతారు. 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. హల్లెలూయా. దేవుడు సిలువపై పలికిన 4వ మాట నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేది దేవుడు సిలువలో పలికిన అన్ని మాటల్లో 4వ మాట. ఇది అత్యంత లోతైనది, అత్యంత బాధాకరమైన మాట. ఎందుకంటే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలను సిలువపై మోసి మన కొరకు మన స్థానంలో నిల్చొని దేవుడు తండ్రికి మొరపెట్టుచున్న పలికిన మాట ఇది. పాపం దేవుని నుండి వేరు చేస్తుంది మనల్ని. పాపం చేయడం వల్ల దేవునికి దూరం అవ్వడం జరుగుతుంది. కనుక యేసు సిలువలో పలికినప్పుడు ఈ మాట అంత లోతుగా ఎలా అంటే, మనం ప్రతి ఒక్కరం పాపం చేయబడిన వారమే కాబట్టి దేవుడు మన స్థానంలో ఉండి, మనం పాపం చేయబడిన వారం కాబట్టి మన స్థానంలో ఉండి దేవుడు తండ్రికి మొరపెట్టుచున్నాడు. అక్కడ దేవుడు నా తండ్రి అనలేదు. నా దేవా అని మన స్థానంలో ఉండు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని మన పాపాల కొరకు దేవుడు తండ్రికి మొరపెట్టుచున్నాడు. సో 4వ మాట, ఈ మాట కీర్తన 22వ అధ్యాయంలో కూడా దావీదు మహారాజు 1000 సంవత్సరాల క్రితమే ఈ వాగ్దానాన్ని అక్కడ రాసి ఉంటుంది. సేమ్ ఫస్ట్ వర్డ్లో నా దేవా నన్ను చేయి విడిచితున్నాడు. సో ప్రాఫెసీని మేబీ సర్వే చేయడానికే దేవుడు సిలువలో 4వ మాట పలికినాడు. దేవుడు యేసు కేవలం బాధతో కేకలు వేయడం లేదు, ఆయన నెరవేర్చడం కోసం ఆ మాట పలికినాడు. సో ఈ మాటలో 4వ మాటలోని సారాంశం, యేసు మన పాపాలని మోసి దేవుడు తీర్పుని ఎదుర్కొని మన నెరవేర్పును అనుభవించి మన రక్షణ కోసం పూర్తి దారి చెల్లించినాడు. ఈ మాటల్ని తప్పకుండా క్షమించండి. అందరికీ ధన్యవాదాలు.